నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో ప్రజల భూములు కొట్టేసేందుకు జగన్ కుట్ర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఎవరి ఆస్తులకు రక్షణ ఉండదన్న చంద్రబాబు పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం మరోసారి కుట్ర చేస్తోందన్న చంద్రబాబు ఏ ఒక్కరు చనిపోయినా సర్కార్దే బాధ్యత అని స్పష్టీకరణ వైకాపా బెదిరింపులకు భయపడద్దన్న పవన్ కళ్యాణ్ పేకాట క్లబ్బులు కావాలో డిఎస్సి కావాలో తేల్చుకోవాలని ప్రజలకు పిలుపు ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం తక్షణం ఆపేయాలని ఆదేశాలు మే 9 లోపు అఫిడవిట్ వేయాలని వెల్లడి అమిత్ షా వీడియో మార్ఫింగ్ అభియోగాలపై కాంగ్రెస్ నేతలకు సమన్లు మే నెల 1న ఢిల్లీలో విచారణకు రావాలని నోటీసులు మోదీ అమిత్ షా బెదిరింపులకు భయపడబోమన్న రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల రద్దు వ్యాఖ్యలపై క్షమాపణలకు కిషన్ రెడ్డి డిమాండ్ ఖమ్మంలో కేసీఆర్ రోడ్ షో కాంగ్రెస్ భాజపాలపై మరోసారి విమర్శలు ప్రాంతీయ పార్టీలను తొక్కాలని చూస్తున్నాయని ధ్వజం ఇండియా కూటమి గెలిస్తే ఏడాదికో ప్రధాని ఉంటారన్న మోదీ రాజ్యాంగాన్ని మార్చేందుకు భాజపా ప్రణాళిక వేస్తోందన్న రాహుల్ ఆంధ్రప్రదేశ్లో ప్రజల భూములను కొట్టేయడానికి జగన్ ప్రణాళికలు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. నంద్యాల జిల్లా డోన్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో నాసిరకం మద్యాన్ని అరికట్టాలన్న ఆయన అధికారంలోకి వచ్చాక జే బ్రాండ్ను పూర్తిగా రద్దు చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. దోచుకున్న డబ్బుల్ని కక్కించే బాధ్యత కూడా తమదేనని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఏపీలో మద్యం కుంభకోణం పెద్దదని తెలిపారు. మద్యం గంజాయి ద్వారా యువతను నిర్వీర్యం చేసిన పార్టీ వైకాపా అని ధ్వజమెత్తారు. వైకాపా నేతల ధన దాహానికి ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా రద్దు చేస్తామని తెలిపారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన ప్రభుత్వం వ్యవస్థల్ని చట్టాలని తన చేతుల్లోకి తీసుకుని విపరీతంగా దోసేసే పరిస్థితికి వచ్చారు. మీ భూమి కొట్టేయడానికి ఈ సైకో ప్రణాళికలు తయారు చేసుకున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఈ భూమిని మీరు కాపాడుకోవాలి. రికార్డులు మార్చి దుర్మార్గులు ఎవరైనా పట్టా చేసుకుంటే మనం ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో డోన్ ఎమ్మెల్యే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి తాను మాత్రం కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. పెట్టకథ మంత్రులకి కట్టుకథ నేతలకి ఇక్కడ రాజకీయ సన్యాసం తప్పదు. ఇక్కడ హరికథ చెప్తాడు ఒక మంత్రి. బుగ్గన ఆర్థిక మంత్రో అప్పుల మంత్రో నాకు తెలియదు. ఇటు నియోజకవర్గంలో ఉంటాడా ఎప్పుడన్నా? సచివాలయం ఉండడు. ఢిల్లీలో అప్పుల బోలు పట్టుకొని అప్పు అని తిరుగుతా ఉంటాడు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు. తాను మాత్రం మైనింగ్ లో కోట్లు మింగేశాడు. ఇక్కడ మద్యం బాగాలేదని నువ్వు అక్కడి నుంచి ప్రీమియం తెప్పించి దొంగ వ్యాపారం చేసుకునే మీరు నీతులు చెప్తారని అడుగుతున్నా. డోన్ను దోచుకున్న డబ్బులతో దేశంలో రాష్ట్రంలో ఆస్తులన్నీ కూడా పెట్టుకున్నాడు. ఆ ఆస్తులు కూడా కక్కిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జగన్ ఏలుబడిలో 3,80,000 మంది విద్యార్థులు పాఠశాల మానేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పాఠశాలలు అభివృద్ధి చేయలేదు కానీ పేకాట క్లబ్లు మద్యం ఇసుక దోపిడీ బాగా అభివృద్ధి చెందిందని మండిపడ్డారు. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో ప్రచారం చేసిన పవన్ ఎన్నికల్లో వైకాపా ఓటమి తథ్యమని జోస్యం చెప్పారు. ఏపీ భవిష్యత్తు కోసమే జనసేన పార్టీ పెట్టి దశాబ్ద కాలంగా యుద్ధం చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికలు చాలా కీలకమన్న ఆయన పేకాట క్లబ్బులు కావాలో డిఎస్సి నోటిఫికేషన్ కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. 5 ఏళ్లుగా బెయిల్పై ఉన్న జగన్ సీఎంగా సరైన వ్యక్తా కాదా అని ఆలోచించాలని పవన్ కోరారు.
5 ఏళ్ల పాలనలో నాడు నేడు పథకం ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేశామని వైసీపీ నాయకులు చెప్తున్నారు. మీరు ఎన్ని స్కూల్స్ అభివృద్ధి చేశారో లేదో మాకు తెలియదు, కానీ పేకాట మద్యం మటుకు ఇసుక దోపిడీ మటుకు చాలా అభివృద్ధి జరిగింది. ఈ ప్రభుత్వం 4709 పాఠశాలల్ని మూసేసింది. ఈ 5 ఏళ్ల కాలంలో స్కూల్ మానేసిన విద్యార్థులు 3,88,000 మంది విద్యార్థులు స్కూల్ మానేశారు. 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసున్న విద్యార్థులు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 62,000 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇది ఎప్పటికీ బయటికి రాదు. ఇది ఏం సూచిస్తుంది? ఇది మనకి ఏం కావాలి? పేకాడ క్లబ్బులు కావాలా? మనకి డిఎస్సి నోటిఫికేషన్ కావాలా? ముఖ్యమంత్రి మనోడా, మన వర్గపోడా, మనోడని కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడు సరైనోడా కాదా అనేది మనం అందరం ఆలోచించాలి. పోలవరం నిర్వాసితులను జగన్ నమ్మించి నిండా ముంచారని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ యాత్రలో భాగంగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో రోడ్ షో నిర్వహించిన ఆమె పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా మొండి చేయి చూపించారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని, ప్రత్యేక హోదా ఇవ్వని భాజపాతో వైకాపా, తెలుగుదేశం ప్రేమాయణం సాగిస్తున్నాయని మండిపడ్డారు. నిర్వాసితులకు డబ్బులు ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. భూములు ఇచ్చిన వాళ్ళ త్యాగాలు గొప్పయి అన్నాడు. వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి అన్నాడు. అధికారంలోకి వచ్చాక ఎకరానికి 10 లక్షల వరకు ఇస్తానన్నాడు. ఇచ్చారన్నా? 10 లక్షలు కాస్త భూమి విలువే 20 లక్షలు అయిపోయింది. ఇక 10 లక్షలు ఇస్తే మాత్రం ఏం లాభం? అన్ని మాటలు చెప్పేవాళ్లే కదా. ఒకరైనా చేతలు చేసేవాళ్ళు ఉన్నారా? ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మద్యం ఏర్లై పారడమే కాదు, గంజాయి కూడా, డ్రగ్స్ కూడా కంటైనర్లలో వస్తుంది మన రాష్ట్రానికి. ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటి అమలు చేయని చంద్రబాబు ఇప్పుడు సూపర్ 6 పేరుతో మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారని సీఎం జగన్ అన్నారు. అభివృద్ధి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి వైకాపా పాలనకు మధ్య తేడా గమనించాలని కోరారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. పొరపాటున మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్న జగన్ ఇది తాను చెబుతున్న మాట కాదు, తెలుగుదేశం గత చరిత్ర చెబుతున్న సత్యమని తెలిపారు. ఈ ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవడానికి మాత్రమే కాదని, పేదల తలరాతలు మార్చే ఎన్నికలుగా గుర్తుంచుకోవాలని ప్రజలకు జగన్ సూచించారు. సూపర్ 6 అంటా ఉన్నాడు, నమ్మచ్చా? సూపర్ 7 అంటా ఉన్నాడు, నమ్మచ్చా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు, నమ్మచ్చా? ఇంటింటికి బెంచ్ కార్ అంటా ఉన్నాడు, నమ్మచ్చా? నమ్మితే ఏమవుతుంది? నమ్మితే ఏమవుతుంది? కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. బాబు మాటను నమ్మితే అంతే, గోవింద గోవింద. పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం మరోసారి కుట్రకు తెరలేపిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పింఛన్ తీసుకోవడంలో ఏ ఒక్క వ్యక్తి చనిపోయినా ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. వాటిని ప్రభుత్వ హత్యల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పింఛన్ కోసం వచ్చి చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోరారు. ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం కొందరు అధికారులు పనిచేస్తున్నారన్న చంద్రబాబు ఇలాంటి వారు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని మండిపడ్డారు. బ్యాంకుల్లో నగదు జమ చేస్తే వృద్ధులు ఎలా వెళ్తారన్న చంద్రబాబు ఈ నెల సచివాలయాల చుట్టూ తిప్పించి వచ్చే నెల బ్యాంకుల చుట్టూ తిరిగేలా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వాలంటీర్స్ ని ఎన్నికల డ్యూటీలో వద్దన్నారు కాబట్టి ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననే విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. మీరు డెలిబరేట్ గా ముసల్మాన్లు చంపేశారు. ఆ ఉసురు ఊరికే పోదు మీ మీద. నేను అడుగుతున్నా, లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు? మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు. పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు ఎట్టొచ్చాయి? అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్మతారని. బ్యాంకులో పడిందాలే తెలుసుకోవాలి కదా. ఎవరు చెప్పాలి వీళ్ళకు? ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ లో చూసుకుంటారా ముసలాళ్ళందరూ? ఎన్ని డ్రామాలంటే మళ్ళా వీళ్ళు ఆ బ్యాంక్కి వెళ్ళాలి. నిన్న సచివాలయం చుట్టూరు తిప్పించారు, ఇప్పుడు బ్యాంకుల చుట్టూరు తిప్పిస్తారు. ఇంత మునుపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చేవాడిని, ఇప్పుడు బ్యాంక్ అయితే 5 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు గాయాలి. అంటే వీళ్ళ అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ నిందలేయాలి. ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారన్న అభియోగాలపై నమోదైన కేసులో ఢిల్లీ పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్లోని గాంధీ భవన్ కు వచ్చిన 2 అధికారులు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ తో పాటు మరో 3కి నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ హోంశాఖ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 28న ఢిల్లీలోని సైబర్ క్రైమ్ ప్రత్యేక విభాగం కేసు నమోదు చేసింది. హోంమంత్రి అమిత్ షాకు చెందిన వీడియోలు మార్ఫింగ్ చేసి ఎక్స్, ఫేస్బుక్ లో షేర్ చేయడం ద్వారా
ప్రజల్లో అశాంతి రేకెత్తించేలా ప్రయత్నిస్తున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కుట్రపూరితంగా వీడియోలో షేర్ చేసినట్లు పేర్కొన్న పోలీసులు మే 1న ఉదయం 10:30 గంటలకు ఢిల్లీ ద్వారకానగర్లోని ప్రత్యేక దర్యాప్తు విభాగం ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. అమిత్ షా వీడియోకు సంబంధించిన 3 అంశాలపై వివరాలు తమ వెంట తీసుకురావాలని సూచించారు. ఎక్స్లో అప్లోడ్ చేసిన వీడియో ఏ ఎలక్ట్రానిక్ పరికరం నుంచి చేశారో ఆ పరికరాన్ని, పోస్ట్ చేసే ముందు ఆ వీడియోను తయారు చేసేందుకు ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని కూడా తీసుకురావాలని సూచించారు. ఈ నోటీసులపై ఢిల్లీ పోలీసులకు వివరణ ఇస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఢిల్లీ పోలీసులమని చెప్పి నీరజ్ చౌదరి ఇన్స్పెక్టర్ గారు వచ్చేసి మనకి మన్నే సతీష్, శివకుమార్, అస్మా తస్లిమా అనే ముగ్గురికి 91 సిఆర్పిసి కింద కొంత సమాచారాన్ని అందజేయవలసిందిగా ఒక కేసుకు సంబంధించినటువంటి నోటీసు ఉన్నది తీసుకోవాలని చెప్తే కాంగ్రెస్ పార్టీ లీగల్ అడ్వైజర్ గా వాళ్ళ తరఫున నోటీసుని తీసుకోవడం జరిగింది. సరైనటువంటి సమాధానాన్ని మేము ఇవ్వడానికి 15 రోజుల గడువు కోరటం జరిగింది. ఈ 15 రోజుల గడువు కూడా వాళ్ళు కంప్లైంట్ కాపీని ఫర్నిష్ చేయడానికి సబ్జెక్ట్ టు ఫర్నిషింగ్ ఆఫ్ కంప్లైంట్ కాపీ అని క్లియర్ గా చెప్పడం జరిగింది. కంప్లైంట్ కాపీలో మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది తప్పితే కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ నోటీస్ తోనూ మాకు తెలియదు కాబట్టి అది చూసిన తర్వాత పూర్తిగా రెస్పాండ్ అవుతాం. ఢిల్లీ పోలీసుల నోటీసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక గుర్మిట్కల్ ఎన్నికల ప్రచార సభకు హాజరైన రేవంత్ భాజపాపై పోరాటం చేసే వారికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని ఆక్షేపించారు. ఈ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మోదీజీ आज तक अमित शाह जी ईडी इनकम टैक्स सीबीआई को इस्तेमाल कर रहे थे चुनाव जीतने के लिए. ईडी इनकम टैक्स सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए. यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं. देखेंगे आने वाले चुनाव में नरेंद्र मोदी जी और अमित शाह को हरा के दिखाएंगे कर्नाटक और तेलंगाना में. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆడియో వీడియో మార్ఫింగ్ దేశ భద్రతకు సంబంధించిన అంశమని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్ల రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పిన ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై రేవంత్ రెడ్డిని కోర్టుకు ఈడుస్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ చర్య కాంగ్రెస్ లో అనిశ్చితిని తెలియజేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి సీఎంలా కాకుండా పీసీసీ చీఫ్ లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం అయి ఉండి ముఖ్యమంత్రి స్థాయిని ఆయన దిగజారుస్తున్నాడు. ఆయన ఇంకా ఒక పార్టీ నాయకుడు అనుకుంటున్నారు తప్ప ముఖ్యమంత్రి అనుకోవడం లేదు. బీజేపీ పైన, ఆర్ఎస్ఎస్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా దీన్ని ఖండించిన విషయం మనం చేస్తున్నాం. ఏ మాత్రం రేవంత్ రెడ్డి నైతికత ఉంటే నేను ఒక ముఖ్యమంత్రి అని భావిస్తే చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్ భాజపాకు ఓట్లు సీట్లు మాత్రమే కావాలని, ప్రజా సమస్యలు పట్టవని భరాస అధినేత కేసీఆర్ ఆరోపించారు. హామీల అమల్లో 2 పార్టీలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. బస్ యాత్రలో భాగంగా ఖమ్మంలో రోడ్ షో నిర్వహించిన కేసీఆర్ జాతీయ స్థాయిలో భాజపాకు 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనన్న ఆయన అందులో నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారని జోస్యం చెప్పారు. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ భాజపాలోకి వెళ్తారని అంటున్నారన్న కేసీఆర్ భాజపా నేతల వ్యాఖ్యలు ఒక్కసారి కూడా సీఎం ఖండించలేదని తెలిపారు. కేంద్రంలో బీజేపీ 400 సీట్లు, 370 సీట్లు గోవిందా ఏం వస్తలేవు. 200 కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడై కూస్తా ఉన్నది. ఈసారి దాదాపు 12 పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. మీరు నామా గారిని ఎంపీ గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా గారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. ఈ నరేంద్ర మోడీ దాడి నుంచి, ఈ చేతగాని చేవలేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గోదావరి రక్షించుకోవాలన్నా, కృష్ణా రక్షించుకోవాలన్నా, మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా, మన హక్కులు సాధించుకోవాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అయితేనే పేగులు దిగేదాకా కొట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలపై జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపేయాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో అనుమతులు లేకుండా చేపట్టిన ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపేయాలని ఎన్జీటీ ఇచ్చిన తీర్పును యథాతథంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో అక్రమ ఇసుక తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో చేపట్టిన చర్యలపై మే నెల 9 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్ సహా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
ఇసుక అక్రమ తవ్వకాలు జరపటం లేదని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని జేపీ వెంచర్స్ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేని చోట ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయడం సహా అనుమతులు ఉన్న చోట మాన్యువల్ గా మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చట్టాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణ మే 10కి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అని నినాదంతో తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను రేపు విడుదల చేయనుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు మేనిఫెస్టో విడుదల చేయనుండగా ఈ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భాజపా ముఖ్య నేతలు పాల్గొంటారు. పన్ను బాధుడు లేని సంక్షేమం, ప్రతి ప్రాంతంలో అభివృద్ధి లక్ష్యంతో మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిసిందే. అప్పులు, పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదని, సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామని కూటమి హామీ ఇవ్వనుంది. వచ్చే 5 ఏళ్లలో చేసే అభివృద్ధిపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వనుంది. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు, బంధువులు దాడికి యత్నించారు. చిత్తూరు జిల్లా సదు మండలం ఎర్రాతివారిపల్లిలో రామచంద్ర యాదవ్ ప్రచారానికి వెళ్లారు. మంత్రి పెద్దిరెడ్డి గ్రామంలోనే ప్రచారం చేస్తారా అంటూ మండిపడిన బంధువులు రామచంద్ర యాదవ్ కాన్వాయ్పై రాళ్లతో దాడి చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని రామచంద్ర యాదవ్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ కూడా రామచంద్ర యాదవ్ వాహనాలను వైకాపా నాయకులు ధ్వంసం చేశారు. పోలీస్ వాహనాలపైన దాడికి దిగారు. ప్రజలకు న్యాయం చేయడానికే దేవుడు అధికారం ఇచ్చారని, దాన్ని దుర్వినియోగం చేయకూడదని క్రైస్తవ ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. అన్యాయం చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో మాట్లాడిన ఆయన కొందరు డబ్బు, పదవి కోసం అమ్ముడుపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత సొమ్ము ఖర్చు చేసినా అసత్యం సత్యం కాదన్నారు. రాజు మంచిగా పాలన చేసినప్పుడే ప్రజలు ఆనందంగా ఉంటారని తెలిపారు. మాజీ మంత్రి వివేక హత్య చాలా బాధాకరమైన బ్రదర్ అనిల్ ఎవరి విషయంలోనైనా అలా జరగకూడదని వ్యాఖ్యానించారు. వివేక కేసులో ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఏ వ్యక్తిగా అయినా అది జరగడము చాలా చాలా బాధాకరం. ఆ వయసులో మరీ అంత ఘోరంగా ఆయనతో ప్రవర్తించడము అది బాధాకరం ఎవరికైనా సరే. కానీ అట్లా జరిగింది కదా అని దాన్ని సపోర్ట్ చేయడం కూడా మంచిది కాదు, బాధాకరమే. వెరీ 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 సాడ్ అండ్ వెరీ వెరీ పెయిన్ఫుల్. అన్యాయము చేసిన వాడికి శిక్ష తప్పదు. ఇక్కడ మేనేజ్ చేసుకున్నాం అనుకున్నా అక్కడ మేనేజ్ అవ్వదా? ఎవరికైనా సరే న్యాయం చేయండి. దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ భాజపాయేనని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేస్తామని కొత్తగూడెం, మహబూబాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభల్లో పేర్కొన్నారు. ఆయా పార్టీల వారసుల కోసమే ఇండియా కూటమి పెట్టారన్న నడ్డా మోదీ మాత్రం ఎప్పుడూ పేదలు, రైతులు, మహిళల గురించి ఆలోచిస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు, అవినీతి రాజ్యమేలిందని విమర్శించిన ఆయన తమ 10 ఏళ్ల పాలనలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదన్నారు. గిరిజనుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న నడ్డా కేంద్రం 10 ఏళ్లుగా తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేసిందని గుర్తు చేశారు. గత భారాస ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలిందని విమర్శించిన ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన కూడా చూస్తున్నామని దుయ్యబట్టారు. हम मजबूत सरकार मोदी जी के नेतृत्व में बनाना चाहते हैं और इसके लिए मुझे विनोद राव की जरूरत है, सीताराम नायक की जरूरत है, क्योंकि हम मजबूत सरकार चाहते हैं और कांग्रेस के समय में मजबूर और लाचार सरकार होती है। और लाचार सरकार का मतलब होता है कि आतंकवादियों को प्रधानमंत्री बातचीत के लिए निमंत्रण देते हैं, आए दिन भ्रष्टाचार होते हैं, 2G, 3G, कोयला घोटाला, पनडुब्बी घोटाला, ऑगस्टा वेस्टलैंड घोटाला। और मजबूत सरकार मोदी जी का मतलब होता है पिछले 10 साल में एक भी भ्रष्टाचार की घटना नहीं घटती है। శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో అమిత్ రెడ్డి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి భువనగిరి లోక్సభ టికెట్ తన కుమారుడికి ఇస్తే కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం భువనగిరి లోక్సభ టికెట్ ను చామాల కిరణ్ రెడ్డికి ఇచ్చింది. ఆయన అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరగా ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. అనంతరం అమిత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అమిత్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణలో విద్యుత్తు, సాగు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. హాస్టల్, మెస్లకు సెలవులు ప్రకటిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీస్ అందుకు ప్రత్యక్ష నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్లో కేసీఆర్ పోస్ట్ చేశారు. తెలంగాణలో 4 నెలల నుంచి విద్యుత్తు, సాగునీరు, తాగునీటి సరఫరాపై తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఓయూ చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీస్తో తేలిందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్తు, తాగునీరు, సాగునీటి ఎద్దడి ఉన్నమాట వాస్తవమని కేసీఆర్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత ఉందంటూ చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. వెంటనే విచారణ చేసిన అధికారులు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారని వివరించారు. వాస్తవాలు ధృవీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసిన చీఫ్ వార్డెన్ కు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ద్వారా షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అక్కడే ఉండి స్వేచ్ఛగా చదువుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారానికి వస్తే ప్రధాని పదవిని సంవత్సరానికి ఒకరికి అప్పగించాలని నిర్ణయానికి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆ కూటమికి నాయకుడు ఎవరు అనే అంశంపై పెద్ద యుద్ధం జరుగుతోందన్నారు. కర్ణాటకలోని బాగల్కోటె, మహారాష్ట్ర షోలాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో నిజమైన సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని చెప్పారు. వెనకబడిన తరగతుల హక్కుల్ని లాక్కోకుండానే జనరల్ కేటగిరీలోని ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు 10% రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. ఆ విధానం వల్ల దేశంలో వివిధ వర్గాల ప్రజల మధ్య ఏ విభజన ఏర్పడలేదని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఓటు బ్యాంక్ కోసం దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని యోచిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల ఆర్థిక సర్వే చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. దేశ జనాభాలో 90% ఎస్సీ, ఎస్టీలు, బీసీలే ఉంటే ఎన్డీఏ పాలనలో వారి ప్రాతినిధ్యం క్రమంగా తగ్గించారని రాహుల్ చెప్పారు. ప్రస్తుతం ఏ రంగంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాతినిధ్యం కనిపించదన్నారు. గుజరాత్ పాటన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ భాజపాపై విమర్శలు గుప్పించారు. భాజపా, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకమన్న రాహుల్ ప్రైవేటీకరణ ద్వారా వాటిని తొలగించేందుకు యత్నిస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సహా బ్యాంకింగ్, ఇన్ఫ్రా రంగ సంస్థల బాటలు కొనేందుకు మదుపర్లు మొగ్గుచూపగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు సాధించాయి. గత సెషన్లో 609 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 941 పాయింట్లు వృద్ధి చెందింది. ఉదయం 73,983 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 73,922 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత కొనుగోళ్ల మద్దతు క్రమంగా దూసుకు వెళ్లిన సెన్సెక్స్ ఒక దశలో 74,721 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 74,671 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 223 పాయింట్లు పెరిగి 22,643 వద్ద ముగిసింది. ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఐవీఎంఏకి అధ్యక్షుడిగా భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఐవీఎంఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతున్నట్టు తెలిపింది. మాజీ అధ్యక్షుడు అదర్ పూనావాలా నుంచి కృష్ణ ఎల్లా బాధ్యతలు స్వీకరించారు. బయోలాజికల్ ఈఎండీ మహిమా దాట్ల ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టనుండగా భారత్ బయోటెక్ సిఎఫ్ఓ శ్రీనివాస్ కోశాధికారిగా, డాక్టర్ హర్షవర్ధన్ ఐవీఎంఏ డైరెక్టర్ జనరల్ గా కొనసాగనున్నారు.